హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను సుభద్ర. ఈరోజు కారం పబ్బిళ్ళల రెసిపీ చూపిస్తున్నానండి. కారం పబ్బిళ్ళలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఏమి స్నాక్స్ లేనప్పుడు ఇలాగా పబ్బిళ్ళలు చేసి స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే పప్పుచారు, రసము అటువంటి వాటిలోకి మనకి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే పిల్లలకు స్నాక్స్లా కూడా పెట్టి పంపించవచ్చండి. సో నేను ఈ పబ్బిళ్ళల రెసిపీ కోసము 5 కప్పుల ఫ్రెష్ బియ్యం పిండి తీసుకున్నానండి. దీనిలోకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని అలాగే ఎండుమిరపకాయలని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నానండి. ఇక్కడ మీరు కారం పొడి కూడా యూజ్ చేయొచ్చండి. కానీ ఎండుమిరపకాయలు ఇలాగా మిక్సీకి వేసుకుంటే మనకు కారం పలుకులు తగులుతూ చాలా బాగుంటాయండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు, నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. నెక్స్ట్ వీటన్నిటిని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇక్కడ తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పబ్బిళ్ళలు. నెక్స్ట్ బాగా వేడివేడిగా ఉన్నటువంటి ఆయిల్ వేసుకోవాలండి. మీ దగ్గర వెన్న ఉంటే వెన్నను కరిగించి యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేడి నూనె యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వెన్న కానీ నూనె కానీ వేసుకుంటే మనకు పబ్బిళ్ళలు గుల్లగా వస్తాయండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా చాలా గుల్లగా ఉంటాయండి. సో ఖచ్చితంగా వెన్న కానీ నూనె కానీ వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇలాగా పిండికంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కొంచెం వేడి వాటర్ వేసుకుంటూ కొంచెము దీన్ని పిండినంతా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, స్లోగా ఈ విధంగా మొత్తం చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ ముద్దలాగా చేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి ఇప్పుడు మనకు సరిపడా బాల్స్ చేసుకోవాలండి. పబ్బిళ్ళలు ఏ సైజు కావాలో ఆ సైజులో మనము బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీని మీద లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని పూరీ ప్రెషర్ తీసుకుని పూరీ ప్రెషర్లో ఏదైనా కవర్ వేసి కవర్కు ఆయిల్ అంటి ఈ విధంగా బాల్ పెట్టి ప్రెస్ చేసుకుంటే మనకు పబ్బిళ్ళలు చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. లేదు పూరీ ప్రెషర్ లేకుంటే ఏదైనా ఒక పాలిథిన్ కవర్ పైన అడుగు ఫ్లాట్గా ఉన్నటువంటి స్టీల్ గిన్నె తీసుకొని ప్రెస్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పూరీ ప్రెషర్లో ఫాస్ట్గా అయిపోతుందని దీంట్లో చేస్తున్నానండి. ఈ విధంగా అన్నీ చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ పైన వేసుకొని నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పబ్బిళ్ళను ఒకదాని తర్వాత వేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కోవండి. అన్నీ 1 by 1 వేస్తే అతుక్కుంటాయి. ఒకటి వేసిన తర్వాత అది పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేయాలండి. చూడండి, ఈ విధంగా పబ్బిళ్ళలను 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలాగ కాలిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలిన పబ్బిళ్ళలను కూడా ఇలాగే చేసుకోవాలండి. చాలా ఫాస్ట్గా అయిపోతాయి. జస్ట్ మనము పిండి కలుపుకొని ప్రెషర్లో వేసి అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో ఫాస్ట్ అండ్ క్విక్గా మనకి ఇష్టమైనటువంటి కరకరలాడుతూ ఉండే పబ్బిళ్ళల రెసిపీ రెడీ అయిపోతుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.